హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇదే కర్ణాటకలో ఉన్న హంపి. మనం హంపిలోకి ఎంటర్ అవగానే మనకు కనిపించే గుడి అన్నమాట ఇది. దీని పేరే విరూపాక్ష దేవాలయం. సో మనం స్టార్టింగ్లో ఎంటర్ అవగానే మనకి గుడి కనిపిస్తుంది. ఇది 11 అంతస్తులు గల గుడి అన్నమాట. సో లోపలికి ఎంటర్ అవగానే మనకు ఈ విధంగా లోపల ఉంటుంది. ఇటు సైడ్ చూసిన ప్రతి గోడ మీద చెక్కిన బొమ్మలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటాయి ఈ బొమ్మలు. ఈ బొమ్మలు అనేవాటికంటే వీటిని శిల్పాలు అనాలి యాక్చువల్గా. ఈ శిల్పాలు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. ఇప్పటి కాలంలో చెక్కడం ఒక ఎత్తు అయితే, అప్పటి కాలంలోనే ఈ విధంగా శిల్పాలను చెక్కడం అనేది ఇంకా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ తెలివితేటలకు ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సో మనం ఇలా ఎంటర్ అవగానే లోపలికి గుడి ఉందన్నమాట. చెప్పాను కదా విరూపాక్ష దేవాలయం అని. సో ఇటు చూడండి, ప్రతి గోడ మీద ప్రతి స్తంభాల మీద ఎంత అందంగా ఈ శిల్పాలను చెక్కారో చూడొచ్చు ఒకసారి. అప్పట్లోనే ఎంత ఆధునికత ఉండింది అనేది మనం చూడొచ్చు ఒకసారి. ఇప్పుడు టెక్నాలజీకి అప్పుడు టెక్నాలజీకి చాలా తేడా ఉంది. అసలు చెప్పాలంటే ఇప్పటి టెక్నాలజీ కంటే కూడా అప్పటి వాళ్ళ టెక్నాలజీ చాలా గొప్పగా నాకు అనిపిస్తుంది. చూడొచ్చు, ప్రతి గోడల మీద అందమైన శిల్పాలు చెక్కి ఉన్నాయి. అసలు చూడడానికి అసలు కళ్ళు సరిపోవట్లేదు. సో గుడిలో నుంచి బయటకు వెళ్తూ ఉంటే మనకు రైట్ సైడ్ ఒక కొలను ఉంది. దాంట్లో నీళ్ళు ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికైతే ఎప్పుడు ఉంటాయి, ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. ఆ విరూపాక్ష దేవాలయానికి లెఫ్ట్ సైడ్ కొలను ఉంది. సో నీళ్ళు ఉన్నాయి. సో రైట్ సైడ్ మనకు విరూపాక్ష దేవాలయం కనిపిస్తుంది. ఆ దేవాలయం మీదంతా బొమ్మలు శిల్పాలు ఉన్నాయి. సో ఇలా ఎంటర్ అవగానే మనం అటు సైడ్ తుంగభద్ర నది ఉందన్నమాట. మేము అటు వెళ్తున్నాం, అటు చూద్దామని చెప్పి ఇటు వచ్చాము. సో ఈ విధంగా ఉందన్నమాట హంపి అయితే. అసలు ఈ హంపి చూడాలంటే అసలు ఒక్కరోజు సరిపోదంట, మినిమం 3 రోజులు పడుతుందంట పూర్తిగా చూడాలంటే. ఇంకా మేమైతే మాకు అంత టైం లేదని చెప్పేసి ఒక్కరోజు కూడా చూడలేదు పూర్తిగా. మేము ఒక 4 గంటలు అట్లా తిరిగేసాం. ఆటో మాట్లాడుకున్నాము, ఆటోలో మొత్తం తిరిగేసాం. నడిచి తిరగాలంటే మాత్రం 3 రోజులు కూడా సరిపోదు, మినిమం ఒక నెల పడుతుంది. అంత పెద్దగా ఉందన్నమాట ఇది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూడాల్సిన తెలుసుకోవాల్సిన ప్రదేశం అన్నమాట ఇది మన ఇండియాలో. సో ఈ హంపి అనేది కర్ణాటకలోని విజయనగరం జిల్లాలో హంపి అనేది ఒక పట్టణం అన్నమాట. సో దీనికి చాలా హిస్టరీ ఉంది, అందరికీ తెలుసు. సో దీన్ని చూడాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సో మొత్తానికైతే వెళ్ళాను, చూస్తూ ఉన్నాను అనమాట. బాగుంది ఈ హిస్టరీ అనేది. హిస్టరీలో చాలాసార్లు నేను చూశాను, చదివాను అనమాట విజయనగరం గురించి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇదే ఆ గుడి, విరూపాక్ష దేవాలయం. సో చాలా బాగుంది. సో తర్వాత విరూపాక్ష దేవాలయంకి రైట్ సైడ్ పైన చాలా కట్టడాలు ఉన్నాయి, పురాతనమైన కట్టడాలు. ఆ కట్టడాలు చూడడానికి అయితే మేము పైకి వెళ్తూ ఉన్నాం. అంటే రైట్ సైడ్ పెద్దగా కట్టడాలు ఏం లేవు, కానీ ఉన్నాయి. బట్ అంత ఫేమస్ కట్టడాలు అక్కడ మాకేం కనిపించలేదు. అందుకే గుడికి స్ట్రైట్గా రైట్ సైడ్లో చాలా అంటే చాలా కట్టడాలు ఉన్నాయన్నమాట. వాటిని చూడడానికి అయితే మేము ఆటో మాట్లాడుకొని పోయాము. నడుచుకుంటూ పోతే మాత్రం అసలు చూడలేము. సో ఇదే అన్నమాట హంపి. సో ఇంకా మనం ఎటు సైడ్ చూసినా మనకు ఇంకా మొత్తం హంపి కనిపిస్తూ ఉంటుంది. ఎటు సైడ్ చూసినా, లెఫ్ట్ చూసినా, రైట్ చూసినా, ఎటు సైడ్ చూసినా మనకు హంపి కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా అలా గుడికి రైట్ సైడ్లో వెళ్తూ ఉంటే మాకు ఫారినర్స్ కనిపించారు. కనిపిస్తే మా వాళ్ళు ఊరికే ఉంటారు, ఇంకా ఫారినర్స్ అంటే ఫోటోలు దిగాలని చెప్పారు. నేనేమో ఫోటో తీనని చెప్పా, అయినప్పటికీ నాతో ఫోటో తీయించుకున్నారు. సో ఇంకా ఇలా ఎంటర్ అవగానే మళ్ళీ మనకు గుడి కనిపిస్తుంది అనమాట. ఇటు సైడ్ చూసినా మనకు విరూపాక్ష దేవాలయం అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంది. సో ఇంకా మా వాళ్ళతో ఫోటో దిగేంతవరకు అయితే వదలలేదు. సో ఇది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది విరూపాక్ష దేవాలయం. అదేవిధంగా చిన్న చిన్న గుళ్ళన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, మనకు కనిపిస్తున్న కొండలన్నీ హంపి ప్రాంతానికి చెందినవి అన్నమాట. ఇవన్నీ కొండలు. చాలా బాగుంది హంపి, చూడాల్సిన ప్రదేశం. సో మేము అక్కడి నుంచి మరి ఇంకో ప్లేస్కి వచ్చాం. సో ఈ గుళ్ళో చెప్పాను కదా, ఎటు సైడ్ చూసినా, ఏ గుళ్ళో చూసినా ప్రతి స్తంభం మీద
చాలా పురాతనమైన శిల్పాలు చెక్కి ఉన్నాయన్నమాట. సో ఇదైతే ఒక పెద్ద బండరాయిని వినాయకుడిగా మార్చేశారు. చాలా బాగా అనిపించింది అది కూడా. సో అలా వెళ్తూ ఉంటే ఇంకా మేము వేరే రూట్కి వచ్చాము. చెప్పాను కదా వేరే రూట్కి వెళ్తేనే మంచి ఫేమస్ ప్లేస్లు ఉన్నాయని చెప్పారు, అందుకే వేరే రూట్కి వచ్చాము. సో మనకు 50 రూపీస్ నోట్ మీద ఒక రథం ఉంది కదా, ఆ రథం కూడా మీకు కనిపిస్తుంది. సో ఇదేమో అక్కడ తిరునాళ్ళు జరిగేటప్పుడు లాగి రథం అంట. మేబీ ఇది ప్యూర్ టేక్తో చేసినట్టుంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో ఇవన్నీ నేనైతే అప్పటి కాలంలో ఉన్న మన సత్రాలు అనుకున్నాను నేనైతే. అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు, సైనికులు అలాంటి వాళ్ళు సేద తీరడానికి కట్టిన సత్రాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మొత్తం అన్నీ ఒకే రకంగా ఒకే పొడవుగా అవన్నీ ఇళ్ళ మాదిరిగా కట్టారనమాట. నాకు అనిపించింది అందుకే ఇవన్నీ సత్రాలు అయి ఉండొచ్చు. అప్పటి కాలంలో సైనికులు వీళ్ళందరూ అక్కడ సేద తీరేవారు ఉండొచ్చు, లేదా ఆ రాజ్యానికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ రెస్ట్ తీసుకొని కాసేపు ఉండి కూర్చోడానికి కాసేపు కూర్చొని వెళ్ళే వాళ్ళేమో అని అనిపించింది. సో ఇంకా లోపలికి వెళ్ళాను అనమాట నేను చూద్దామని. బాగా నీట్గా అసలు ప్రతి స్తంభం చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పటికీ చాలా సంవత్సరాల క్రితమైన ప్రాంతమైనప్పటికీ ఆ రాళ్ళు ఇప్పటికీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అనిపించినాయి నాకైతే. సో ఇంకా ఎవరైనా బయట వాళ్ళు అప్పటి కాలంలో వచ్చిన వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకొని పోతూ ఉండిండొచ్చు అని నాకు అనిపించింది ఆ ప్రాంతాన్ని అంతా చూసినప్పుడు. సో ఇలా ఉందన్నమాట ఇదంతా. ఇంకా అటు సైడ్ స్ట్రైట్గా వెళ్తే కూడా ఇంకా టూరిస్ట్ ప్లేస్లు అయితే ఉన్నాయి చూడడానికి. బట్ సమ్మర్లో కదా ఎండలు బాగా ఉన్నాయి అసలు. మార్నింగ్ టైంలో పోతే బాగుంటుంది. ఇంకా మేము సమ్మర్లో పోయినాం కదా, కొంచెం ఎండలు చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ తప్పదు, పోయినాం కాబట్టి చూడాలా. సో ఇవే అనమాట మొత్తం నగరంలో వీధులు. చెప్పాను కదా సత్రాల్లాగా ఉన్నాయని చెప్పి, ఇవన్నీ అవే అనమాట. చూసే కొద్దీ చాలా ఉంది హంపి. మనకు ఒక రోజులో ఒక గంటలో చూసేది అయితే కాదు. పూర్తిగా చూడాలంటే మినిమం ఒక 3 days అయితే పడుతుంది. ఇంకా ఆటో వాళ్ళు ఇంకా తెలిసిందే కదా, ఇంకా 1 గంట 2 గంటల్లో మొత్తం మెయిన్ ప్లేస్లన్నీ తిప్పించుకొని పోయారనమాట. బాగుంది, చూడాలి ఖచ్చితంగా. భారతదేశం అంటేనే హిందూ దేశం అని అందరికీ తెలిసిందే. బట్ హిందూ దేశంలో చాలా యుద్ధాలు జరిగాయి, చాలా పురాతనమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలను మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో పుట్టి మన భారతదేశ చరిత్ర తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా మన దేశం గురించి, మన చరిత్ర గురించి అడిగినప్పుడు మనం ఆ చరిత్ర గురించి చెప్పగలిగే వాళ్ళలాగా ఉండాలి. ఎందుకంటే ఆ దేశంలో పుట్టిన వాళ్ళమేంటి మనం మన దేశ చరిత్ర తెలుసుకోకపోతే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది నాకైతే. సో చాలా రోజుల నుంచి హంపికి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. సో మొత్తానికైతే వెళ్ళినామన్నమాట. ఈ హంపి అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, ఇది ఒక పట్టణం అనమాట. అంటే అక్కడ ప్రజలు కూడా చాలామంది ఉన్నారు ఇల్లు కట్టుకొని. సో ఇదేమో మేము వేరే ప్లేస్కి వచ్చాము. ఇక్కడేమో ఈ ఫస్ట్ సైడ్ గుళ్ళోనేమో పెద్ద శివలింగం ఉందన్నమాట. ఆ నీళ్ళలో శివలింగం ఉంది. సో ఇదే అది, లోపల గేట్ వేసేసారు. లోపల శివలింగం ఉంది, కింద నీళ్ళు ఉన్నాయి, మధ్యలో అది ఉంది. దాని రైట్ సైడ్ ఏమో ఒక పెద్ద విగ్రహం ఉందన్నమాట. దాని లెఫ్ట్ సైడ్ పెద్ద విగ్రహం ఉంది. మరి ఆ విగ్రహం పేరేమో నాకు తెలీదు, అక్కడ వాళ్ళు కూడా నాకేం చెప్పలే. బట్ చాలా పెద్దగా ఉంది. మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే అన్నీ రాళ్ళు, ఆ రాళ్ళని చెక్కి చేసినాం అనమాట. ఇదైతే సిమెంట్ అని చెప్పలేం కానీ అప్పుడు మరి దేంతో చేశారో తెలీదు. సో మెయిన్గా ఎక్కువ అక్కడున్న బండరాళ్ళను ఉపయోగించి ఎక్కువ రకాలైన శిల్పాలను తయారు చేశారు. అది చాలా గొప్ప విషయం. సో తర్వాత ఇంకో ప్లేస్కి వచ్చాం, మా వాళ్ళంతా గుళ్ళోకి పోయారు. నేను ఇంకా గుళ్ళోకి పోవడం ఎందుకని చెప్పి ఇలా చెట్ల కిందకి వచ్చానమాట. చెట్ల కిందకి వస్తే నాకు ఒక వింత విశేషాలు కనిపించాయి. అలా చెట్ల కిందకి వెళ్తూ ఉంటే అక్కడ అన్ని బండలు పాతి ఉన్నాయన్నమాట. తీరా చూస్తే అవన్నీ సమాధులు అని తెలిసింది. చాలాసేపు నాకు అర్థమైంది ఇవన్నీ సమాధులు అని చెప్పి. ఇంకా కాసేపు అక్కడే ఉండి అంత వీడియో తీసుకుందాం. మరి ఎవరి సమాధులు ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు, కానీ చూస్తే మాత్రం ఇవన్నీ సమాధులు అనిపించింది. అప్పటి సమాధులు ఇప్పటికి అలానే ఉన్నాయి. సో కర్ణాటక గవర్నమెంట్ కూడా ఈ హంపిని చాలా జాగ్రత్తగా కాపాడుతూ వస్తుంది. సో మేము ఇంకా రాణి ప్యాలెస్ అని చెప్పి ఇంకొక ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్కి మేము స్టార్ట్ అయిపోయాం. సో ఇదేమో అప్పట్లో ఎవరన్నా ఆ దేశానికి ఇతర దేశ రాజులు వచ్చినప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకునే భవనం అంటుంది. సో అప్పుడైతే గొప్పగా ఉంటుంది, ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. ఇంకా అది పూర్తిగా పడిపోకూడదని మొత్తం దానికి ఫెన్సింగ్ వేసేసి క్లోజ్ చేసినారు లోపలికి పోనీకుండా. సో మేము కూడా పోలేదు. అప్పట్లో
ఎవరైనా రాజులు వస్తే అక్కడ రెస్ట్ తీసుకునే వాళ్ళంట. అది మాకు ఆటో డ్రైవర్ చెప్పిన హిస్టరీ దాన్ని. అతను సగం కన్నడలో సగం తెలుగులో చెప్తున్నాడు, మాకు సగం సగం అర్థమైంది. సో అతను ఒక చోట ఆపాడనమాట. ఒక చోట ఆపి ఒక 2 కొండలు ఉన్నాయి, ఒక రాళ్ళు, పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ పేరేమో అక్కాజెల్లి రాళ్ళు అని చెప్పాడు. నేను షాక్ అయినా, అక్కాజెల్లి రాళ్ళేంది అంటే ఎవరో అక్క చెల్లెళ్ళు హంపి చూడడానికి వచ్చి ఆ హంపిలో ఏదో అంటే వాళ్ళు రాళ్ళు అయిపోయారంట. విచిత్రంగా అనిపించింది. సో ఇవన్నీ అక్కడ కట్టిన భవనాలు, ఇవన్నీ పూర్తిగా శిలావస్థలో ఉన్నాయి. అయినప్పటికీ ఆ స్టేట్ గవర్నమెంట్ వీటన్ని కాపాడుతూ మంచిగా సెక్యూర్ చేస్తుంది. ఓన్లీ హంపి సెక్యూరిటీ పర్సన్సే కాదు, హంపి స్టేట్ పోలీసులు కూడా దీనికి సెక్యూరిటీగా ఉన్నారు. సో ఇవన్నీ అవే అన్నమాట, శిథిలావస్థలో ఉన్న హంపి ఇదంతా. ఇప్పుడు చూస్తున్నప్పటికీ మనకు చాలా బాగా కనిపిస్తుంది ఇది. అప్పుడు అంటే విజయనగర రాజ్యం పరిపాలనలో ఉన్నప్పుడు ఈ విజయనగరం ఈ భవనాలు కావచ్చు, ఈ రాజ్యం కావచ్చు ఎంత అందంగా ఉండిండదో ఒకసారి ఊహించుకోవచ్చు మనం. సో ఇంకా ఇది చాలా అంటే చాలా పెద్ద రాజ్యం ఈ విజయనగర రాజ్యం అనేది. సో చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికైతే చెప్పాను కదా ఇందాక, రాణివారి ప్యాలెస్ అని చెప్పి ఒకటి ఉంది అని చెప్పి. అంటే రాణివారు అక్కడ విశ్రాంతి తీసుకునేవారంట. మేము ఆ ప్లేస్కి అయితే వెళ్తా ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే కొంచెం బాగా ఫేమస్గా ఉన్న ప్లేసెస్ అన్నిటికీ ఎంట్రీ టికెట్స్ పెట్టారు. ఇదేమో స్టార్టింగ్ గోడ. సో అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అన్ని ప్లేస్లో ఎంట్రీ టికెట్ లేదు, బట్ కొన్ని చోట్ల ఎంట్రీ టికెట్ ఉంది. సో ఇదంతా అప్పటి దేశంలో ఉన్న లిపి అన్నమాట అది. సో ఇదే రాణివారి ప్యాలెస్ అంట. వాళ్ళ మరి మేడం గారు అప్పుడు అక్కడ రెస్ట్ తీసుకునేవారేమో. సో ఇది లోపలికి ఎంటర్ అవగానే కనిపిస్తుంది చూడండి, అక్కడ అన్నీ అప్పటి కాలంలో రాతి శిల్పాలతో చేసిన బొమ్మలన్నీ అక్కడ ఉన్నాయి. ఆ శిల్పాలన్నీ అక్కడ వరుసగా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. లోపలికి అయితే వెళ్ళాం, లోపల చూసాం, చాలా బాగుంది. సో ఇదంతా అదే అన్నమాట. సో ఇది కూడా మొత్తం రాణివారి ప్యాలెస్లో ఒక భాగం ఇదంతా. చాలా అంటే చాలా బాగుంది. సో ఇదే చెప్పాను కదా, అప్పట్లో రాతితో చేసిన శిల్పాలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మనం వీటిని అరౌండ్ చెప్పాలంటే ఒక 100 శిల్పాలు ఉండొచ్చు. మనం అన్నోటిని చూడలేము, చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇదంతా రాణివారి ప్యాలెస్లో ఒక భాగం, చాలా పెద్దగా ఉంది ఇది కూడా. మరి అప్పటి రాణివారు ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారని అక్కడ వాళ్ళు చెప్పారు. సో ఇదంతా అదే అన్నమాట. సో మళ్ళీ అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాం వేరే ప్లేస్కి చూడడానికి. సో అదేవిధంగా ఒకసారి మనం ఈ హంపి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన నాలెడ్జ్ అయితే సరిపోదు, అప్పటి కాలంలో ఉన్న వాళ్ళే చెప్పాలి. సో మేమైతే ఇక్కడ మ్యూజికల్ ప్లేస్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. సో ఒకసారి మనం ఈ హంపి హిస్టరీ చూసుకున్నట్లయితే ఈ హంపి మొత్తం వచ్చేసి 4187.24 హెక్టార్స్లో ఉందన్నమాట. సో ఇదంతా ఆర్కియాలజీ సర్వే వెబ్సైట్లో నేను చూశాను. సో ఇదంతా మెయిన్గా ఈ హంపిలో విరూపాక్ష దేవాలయం ఫేమస్ అనమాట అని చెప్పాను కదా ఫస్ట్లో, మనకు స్టార్టింగ్ ఎంట్రీలో కనిపించింది. ఈ హంపి అనేది మన కర్ణాటక స్టేట్లో విజయనగర డిస్టిక్లో హంపి అనేది ఒక పట్టణం అనమాట, ఒక టౌన్. తర్వాత ఈ హంపి అనేది 1336 నుండి 1565 వరకు విజయనగర సామ్రాజ్యానికి క్యాపిటల్గా ఉందంట. అప్పట్లో రాజధానిగా ఈ హంపి అనేది విజయనగర సామ్రాజ్యానికి ఉండిందనమాట. సో దీన్ని మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనే యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కూడా ఈ హంపిని గుర్తించింది. అంటే చారిత్రకమైన కట్టడాలని ఆ యుఎన్ఓ అనేది యుఎన్ఓలో వన్ ఆఫ్ ది పార్ట్ అయిన యునెస్కో గుర్తిస్తుంది అనమాట. సో ఈ హంపిని కూడా ఆ యుఎన్ఓలోని వన్ ఆఫ్ ది పార్ట్ అయిన యునెస్కో గుర్తించింది. సో ఈ హంపి అంటే ఈ విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన రాజుల వంశం చూసుకుంటే ముఖ్యంగా 3 వంశాలు అన్నమాట. ఒకటేమో సంగమ వంశం, ఈ సంగమ వంశంలో చాలామంది రాజులు ఉన్నారు. రెండవ వంశం ఏమో సాలువ వంశం, మూడవదేమో తులువ వంశం. సో మెయిన్గా మనకు బాగా విన్న పేర్లలో ఎక్కువ సంగమ వంశం, సాలువ వంశంలో ఎక్కువ రాజులు బాగా పరిపాలించారని మనం విన్నామన్నమాట. సో ఈ సంగమ వంశంలో ఫస్ట్ ఏమో హరిహర దేవరాయ అనే ఆయన 1336 నుండి 1343 దాకా
దాన్ని పరిపాలించాడు. సో ఇంకా ఈ సంగవంశంలోనే బుక్కరాయలు, హరిహర రాయలు, రెండవ బుక్కరాయలు, మొదటి దేవరాయలు, విజయ వీరరాయలు, రెండవ దేవరాయలు, మల్లికార్జున రాయలు, సో తర్వాత మొదటి విరూపాక్ష రాయలు, ఇలా చాలామంది ఈ సంగమవంశ రాజులు ఈ విజయనగర రాజ్యాన్ని పరిపాలించారు. తర్వాత సాలువ వంశంలో ముఖ్యంగా ఒక ముగ్గురు రాజులు ఉన్నారు. వాళ్ళు మొదటి రాజేమో నరసింహరాజు, తర్వాత రెండవ రాజేమో కృష్ణదేవరాయలు. సో ఈయన పేరు మనం బాగా విని ఉంటాం. ఈ కృష్ణదేవరాయలు వచ్చేసి 1509 నుంచి 1530 వరకు ఈ విజయనగర రాజ్యాన్ని ఆయన పరిపాలించడం జరిగింది. అదేవిధంగా తులువ వంశంలో కూడా నలుగురు రాజులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మనకు అంతగా బయట ఫేమస్ లేదు, బట్ ఉన్నారు వాళ్ళు. ఒకరేమో రామరాయలు, ఆయన పట్టాభిషిక్తుడు కాదు విజయనగర రాజ్యానికి, అయినప్పటికీ ఆయన విజయనగర రాజ్యాన్ని పరిపాలించాడు. ఇంకొకరేమో తిరుమల రాయలు, ఈయన కూడా ఆ విజయనగర రాజ్యానికి పట్టాభిషిక్తుడు కాదు. అంటే ఇంతకుముందు చెప్పిన సాలువ వంశం, సంగమ వంశం, వీళ్ళందరూ ఆ రాజ్యానికి పట్టాభిషిక్తులైన తర్వాత రాజ్యాన్ని చాలామంది ఈ ఉన్న రాజులు పట్టాభిషిక్తులు కాకపోయినా, అంటే ఆ రాజ్యానికి ఉన్న అవసరాన్ని బట్టి వీళ్ళంతా ఆ రాజ్యాన్ని పరిపాలించారు. ఇంకొకటి తిరుమల రాయలు, తర్వాత రెండవ రంగరాయలు, మొదటి వెంకటపతి రాయలు. సో వీళ్ళంతా తులు వంశానికి చెందిన రాయలు అనమాట. వీళ్ళంతా పట్టాభిషిక్తులు కాకపోయినప్పటికీ ఈ విజయనగర రాజ్యాన్ని పరిపాలించి ఆ రాజ్య అభివృద్ధికి అంతో కొంత తోడ్పడిన వాళ్ళు అనమాట. సో ఇది మొత్తానికైతే నాకు తెలిసినంతవరకు హంపి హిస్టరీ. పర్లేదు, కొంచెం తెలుసుకున్నా, ఆ కొంచెం మీకు చెప్పా. సో ఇంకా అలా మొత్తం అంతా చూసేసాం అనమాట. చూసిన తర్వాత మాకు ఇక్కడ రష్యన్ టూరిస్టులు కనిపిస్తే చెప్పాను కదా, మా వాళ్ళు ఎక్కడ ఫారినర్స్ కనిపించినా అసలు వాళ్ళని వదలట్లేదు, పోయి ఇంకా వాళ్ళతో మాటలు పెట్టారు. సో ఇంకా చాలా కామెడీ జరిగింది అక్కడ, అదంతా వేరే వీడియో చూపిస్తాను. సో ఇలా వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము మళ్ళీ ఇంకా వేరే ప్లేస్కి కూడా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. సో యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, ఆ రష్యన్ టూరిస్టులతో మా వాళ్ళు వెళ్ళి మన ఛానల్ని, రైడర్ రాజ్ అనే యూట్యూబ్ ఛానల్ని పీపుల్కి షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయించండి అని చెప్పడానికి వాళ్ళు చాలా తిప్పలు పడ్డారు, బట్ వాళ్ళతో అయితే అవ్వలేదు. సో తర్వాత మేము మళ్ళీ ఇంకా ఎగ్జిట్ అయిపోయాం అనమాట, అక్కడ నుంచి బయటకు వచ్చేసాం. సో ఇదేమో అక్కడ ఉన్న కొలను అనమాట. సో అక్కడ మధ్యలో నీళ్ళు ఉండేవి, అంటే అప్పటి కాలంలో అక్కడ ఆ దేశంలోని ప్రజలు, ఆ విజయనగర రాజ్యంలోని ప్రజలు స్నానం చేయడానికి ఉన్న ఒక కొలను అంటే కరెక్ట్గా నాకు తెలియదు దాన్ని ఏమంటారో. సో అక్కడంతా మధ్యలో నీళ్ళు ఉంటాయి, సైడ్ అంతా మనకు కూర్చోవడం పోసుకోవడానికి మెట్ల టైప్లో ఉన్నాయన్నమాట. సో ఇంకా రాజ్య ప్రజలు కావచ్చు, ఆ సైనికులు కావచ్చు, ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, అక్కడ తాగడానికి కానీ పోసుకోవడానికి కానీ ఇక్కడ వాటర్ అనేది స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళేమో, మేబీ వర్షం నీరు అవి. సో ఇది అన్నమాట. ఎంతసేపు మనం చూసిందంతా అక్కడ యాక్చువల్గా మ్యూజికల్ ప్లేస్ అని ఒకటి ఉండింది. అక్కడేమో మేము మ్యూజికల్ ప్లేస్కి పోతే అదేమో రిపేర్లో ఉందన్నారు. ఇంకా మ్యూజికల్ ప్లేస్లో ఆ సెక్యూరిటీ పర్సన్ చాలాసేపు అడిగినాము, లేదు సార్ అదంతా రిపేర్ సార్ అని చెప్పారు. ఇదే ఆ మ్యూజికల్ ప్లేస్. ఇక్కడ ఒక సెక్యూరిటీ పర్సన్ ఉందన్నమాట. మేడం ఒక్కసారి వినిపించండి మేడం, చాలా దూరం నుంచి వచ్చామంటే, లేదు సార్ రాదు సార్ అన్నారు. ఆమె తెలుగు మాట్లాడితే, అరే మేడం మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా అంటే, ఇది టూరిస్ట్ ప్లేస్ సార్, నాకు అన్ని లాంగ్వేజ్లు వచ్చు సార్ అనింది. చాలాసేపు అడిగాను ఒక్కసారి అంటే, లేదు సార్ రాదు సార్ అనింది. వెళ్ళొస్తాం సార్ అని చెప్పి ఇంకా ఫస్ట్ టైం నడుచుకుంటూ పోయినాం, తర్వాత వేరే వెహికల్ ఎక్కినాము. సో ఇంకా ఆ వెహికల్లో మొత్తం లేడీ డ్రైవర్స్ అనమాట. ఆమె నిద్రపోయి డ్రైవ్ చేస్తూ ఉంది. నిద్రపోతుంటే నేనే లేపినా, మేడం పడుకున్నారా అంటే, లేదు నేను మెలకువలోనే ఉన్నాను చెప్పి. ఆమె కూడా సగం తెలుగు సగం కన్నడ మాట్లాడుతుంది. సో మొత్తానికైతే అటు నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాం. సో మెజారిటీగా హంపిలో మా లాస్ట్ ప్లేస్ ఇదే అనమాట విజిట్ చేసింది. సో ఇటు నుంచి మేము నెక్స్ట్ మ్యూజియంకి వెళ్ళాం. యాక్చువల్గా మ్యూజియం మా లిస్ట్లో లేదు, మేము వెళ్ళి చూడాలని, బట్ అక్కడ ఆటో డ్రైవర్ ఇక్కడ పక్కన మ్యూజియం ఉంది అని చెప్తే మేము హంపి టౌన్లో మ్యూజియంకి వెళ్ళాం. సో ఇది లాస్ట్ అనమాట. ఇది చూసేసుకొని మేము యాక్చువల్గా ఇంటికి వెళ్దాం, ఈవినింగ్ ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాం. సో ఆటో డ్రైవర్ ఏమో మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంకి వెళ్ళండి, ఆ మ్యూజియంలో హిస్టరీ చాలా ఉంది అక్కడ చూడవచ్చు అని చెప్పారు. సో ఇవంతా నాకేం అర్థం కాలేదు, అన్ని పోల్స్ అలా పాతున్నాయన్నమాట. అవి సమాధులో లేకపోతే ఏంటో ఏం అర్థం కాలేదు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా అంటే చాలా ఉన్నాయి. దీన్నేమో మా వాళ్ళు వేయి స్తంభాల గుడి అంటూ ఉన్నారు. అరే బాబు, వేయి స్తంభాల గుడి ఇక్కడ కాదమ్మో, వరంగల్ తెలంగాణలో ఉంది.
అని చెప్పిన లేదు లేదు అని చెప్పినారు. ఇంకా వాళ్ళు ఆఖరికి గూగుల్లో చూసేంత వరకు నా మాట నమ్మలేదనమాట. గూగుల్లో చూసిన తర్వాత దీన్ని కూడా 1000 స్తంభాల గుడి అంటారేమో అన్నారు. సో ఇది ఆర్కియాలజికల్ మ్యూజియం హంపి అనమాట, కమలాపురం. సో ఎంట్రీ అయిపోయాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంది. బట్ మేమేం చేసామంటే ఆ ఫస్ట్లో విరూపాక్ష దేవాలయం అక్కడ తీసుకునే ఎంట్రీ టికెట్ ఇక్కడ యూజ్ అయింది. ఆ టికెట్ దాచిపెట్టుకొని వచ్చి ఇక్కడ చూపించాము. మరేమో వాళ్ళు దాన్ని అలో చేశారు. సో ఇక్కడ ఈ మ్యూజియంలోకి మొబైల్ అయితే అలో లేదు. ఇంకా నేనేం చేసా, చాలా జాగ్రత్తగా దాన్ని చేతిలో పట్టుకొని కెమెరా ఆన్ చేసినట్టుగా అనిపించకుండా ఆ సెక్యూరిటీ పర్సన్స్ తెలియకుండా లోపలికి ఎంటర్ అయిపోయా. లోపల సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారు. సార్ కెమెరా వద్దు సార్ అంటున్నారు. వద్దంటే ఎట్లా మేడం, తీసుకోవాలి కదా. నేను లేదు సార్, నాట్ అలౌడ్ సార్, వీడియో కాల్స్ ఫొటోస్ నాట్ అలౌడ్ సార్ అంటే మరి ఏం చేసుకోవాలి మేడం అంటే చూడండి సార్ అంటుంది ఆ మేడం. సరే అని చెప్పి ఆమెకు తెలియకుండా మొత్తం వీడియో తీసాం. ఇది ఎంట్రీ. సో రైట్ సైడ్కి పోతే మొత్తం ఈ మ్యూజియం ఇది బ్లూ ప్రింట్ అనమాట. అంటే విజయనగర రాజ్యం ఎట్లా ఏంది అనేది మొత్తం ఉంది. బాగా డిజైన్ చేశారనిపించింది ఇది కూడా. సో ఇది బాగా డిజైన్ చేశారు. ఇదంతా బ్లూ ప్రింట్, అంత బాగా మంచిగా డిజైన్ చేశారు. రాజ్యం ఎట్లా ఉంది ఏంది అనేది డిజైన్ చేసి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లాగ్స్ పాతారు, ఇక్కడ ఏముంది అని చెప్పి. బాగుండింది ఇది కూడా, చాలాసేపు చూసాము. తర్వాత లోపలికి ఎంట్రీ అయితే అంత మొత్తం శిల్పాలు ఉన్నాయన్నమాట. అంటే రాళ్ళ మీద చెక్కిన శిల్పాలు ఉన్నాయి. సో ఇదేమో కన్నడలో ఉంది, మనకు సగం తెలుగు సగం కన్నడ కదా, అక్కడ ఏం అర్థం కాలేదు. సో ఇది ఎంట్రీ అనమాట. మెయిన్గా ఈ మ్యూజియంలో నాకు నచ్చింది ఏంటంటే చాలాసేపు ఎండకు తిరిగాం కదా, ఆ మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే చల్లటి ఏసీ ఉందన్నమాట. ఏసీ చల్లగా ఉంది. కాసేపు అలా నిలబడి ఒక్కొక్క శిల్పాన్ని వీడియో తీసుకుంటూ అలా మొత్తం మ్యూజియం అంతా గంట తిరిగినాము. ఇంకా నేను ఆ వీడియో నెమ్మదిగా తీసాం. ఈ విగ్రహాలకేమో తలలు లేవు. యాక్చువల్గా ఈ తలలు ఎక్కడ పోయినాయని నాకు డౌట్ వచ్చింది. తీరా లాస్ట్లో చూస్తే వేరే చోట తలలు ఉన్నాయి. సో ఇవన్నీ విగ్రహాలు అనమాట. చాలా అంటే చాలా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టారు వీటన్నిటి, ఎందుకంటే హిస్టరీ కదా. అక్కడక్కడ మా తమ్ముడు క్వశ్చన్ అడిగాను అనమాట, అన్న ఈ ఇరిగిపోయిన వాటిని అతికియచ్చు కదా, పగిలిపోయిన వాటిని అతికియచ్చు కదా, గమ్ వేయచ్చు కదా, ఫెవికల్ వేయచ్చు కదా అని చెప్పి. అంటే నేను చెప్పాను, అరే హిస్టరీ అంటే మనం మార్పు చేయకుండా ఉన్నదే హిస్టరీరా. మనం ఇప్పుడు దానికి తలేసి తోకేసి మనం యాడ్ చేసి పెట్టినామంటే దాని స్పెషాలిటీని అది కోల్పోతుంది. కాబట్టి దాన్ని ఏం చేయకుండా దాన్ని అలాగే ఉంచుకోవాలా, అప్పుడే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం తయారు చేసి పెడితే అప్పటి వాళ్ళ ప్రత్యేకత, అప్పటి పురాతనమైన వస్తువు అని చెప్పడానికి దాని పేరు కోల్పోతుంది. ఎందుకంటే మనం కొంత యాడ్ చేస్తాం కాబట్టి దాని మీద. కాబట్టి అట్లా ఏం చేయకూడదు, ఎలా ఉందో అలాగే దాన్ని జాగ్రత్తగా పెట్టాలి అని చెప్తే ఓహో అవునా అన్న అన్నాడు వాడు. సో ఇది మొత్తానికైతే లోపలంతా అన్ని శిల్పాలు చాలా జాగ్రత్తగా ఏసీలో పెట్టి మెయింటైన్ చేస్తూ ఉన్నారు కర్ణాటక గవర్నమెంట్. సో ఇవన్నీ అప్పటి విజయనగర రాజుల్లో ఉపయోగించిన ఆయుధాలు అన్నమాట. కత్తులు, ఈటె, షెల్ఫ్, షీల్డ్. సో ఇవన్నీ అప్పటి పురాతనమైన పత్రాలు. వీటి మీద అంతా కన్నడలో రాసింది. ఇవన్నీ అప్పుడు కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి అక్కడ, అదిగోండి. సో అవన్నీ అక్కడి వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు. ఇవన్నీ వారి కవచాలు అన్నమాట, యుద్ధంలో ఉపయోగించేవి. ఇవన్నీ అప్పుడు ఉపయోగించినవన్నీ. ఇదేమో ఈటె, పల్లెం అంటాం కదా, ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చాలా జాగ్రత్తగా దీన్ని పెట్టారు. ఇవన్నీ అప్పటి విజయనగర రాజ్యంలో ఉపయోగించిన నాణ్యాలు అన్నమాట. అంటే ఇప్పుడు మనకు రూపీస్ లాగా అప్పుడు నాణ్యాలు, అంటే బంగారు నాణ్యం, రాగి నాణ్యం, ఇత్తడి, ఇనుము, వెండి. సో ఇవన్నీ నాణ్యాలు అనమాట. బంగారుతో స్టార్ట్ అయ్యి ఇత్తడి, ఇనుము దాకా. సో ఆ ఇనుము ప్రతిదానికి దానికి పేరు, హిస్టరీ అక్కడ ఉండింది. సో ఫైనల్గా ఆ మ్యూజియంలో ఆ విజయనగర రాజ్యంలోని హంపి పట్నం ఏంటి అనేది ఒక మెటల్తో మొత్తం నీట్గా డిజైన్ చేసి ఆ రియల్ హంపి లాగా దీన్ని కార్టూన్ టైప్లో డిజైన్ చేసి పెట్టినారనమాట. ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే దీన్ని వీడియో తీస్తుంటే సెక్యూరిటీ పర్సన్ ఒకటే గోల చేస్తుంది, సార్ వీడియో తీయొద్దు మేడం, కొంచెం తీసుకుంటా మేడం అంటే కూడా వద్దు అని చెప్పింది. పోయి పూల్ మధ్యలో కూర్చుందామా, ఆమెకు తెలియకుండా వీడియో తీసిన అనమాట. భలే అనిపించింది నాకైతే.